ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఓం శ్రీ మహాగణపతయే నమః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతిః శాంతిః శాంతిః. ఓంకారం ఆది ప్రణవనాదం. వేదాలు, ఉపనిషత్తులు, ఇతర ప్రాచ్య గ్రంథాల దృక్పథం అనే ఈ ధ్వనిముద్రికను సివి గోపీనాథ్ గారు రూపొందించారు. మైసూరులోని రాధికా ప్రొడక్షన్స్ వారు దీన్ని సమర్పించారు. దీనిని ఆంగ్ల భాష నుండి అనువదించిన వారు డాక్టర్ పిఆర్ హరినాథ్ మరియు నిరూపించిన వారు కుమారి ప్రణవి. మైసూరులోని ఆర్కే క్రియేటర్స్ స్టూడియోలో ఈ సీడీ యొక్క ధ్వనిముద్రణ జరిగింది. ఈ సీడీకి సంబంధించిన అన్ని విధాలైన కాపీరైట్ హక్కులు శ్రీమతి రాధికా గోపీనాథ్కు చెంది ఉన్నాయి. ఓం అగ్నిశోమగురుద్వయం ప్రణవకం బిందుత్రినేత్రోజ్వలం భాస్వద్రూపముఖం శివాంగ్రియుగలం పార్శ్వస్థ సూర్యానిలం ఉద్యుద్భాస్కరకోటికోటి సదృశం హంసం జగద్వ్యాపినం శబ్దబ్రహ్మమయం హృదంబుజపదే నీడే సదా సంస్మరేత్. బ్రహ్మాండము యొక్క సృష్టిలో తొలినాదముగా సాక్షాత్కరించి శబ్ద బ్రహ్మము అనిపించుకునే ఓం శబ్దము యొక్క వ్యాఖ్యానం చేయడం గంభీరము, క్లిష్టము అయినటువంటి పని. నేను ప్రాచ్య సంస్కృతికి చెందిన ఉద్గ్రంథాలను ఆధారముగా పెట్టుకుని ఓం శబ్దము గురించి ఒక విశ్లేషణ చేస్తున్నాను. వృత్తిరీత్యా ఇంజనీర్నైన నేను ఈ విశ్లేషణను తర్కసహితముగాను మరియు వైజ్ఞానిక దృక్పథముతోనూ చెయ్యాలని ఆశిస్తున్నాను. ఓం అనేది సృష్టిలో మొట్టమొదటి శబ్దము. దీన్ని శబ్ద బ్రహ్మ అని కూడా అంటారు. సృష్టి ప్రారంభంలో ఉత్పత్తి అయిన ఓం శబ్దం గురించి పురాణాల దృష్టితో, వేద గ్రంథముల దృష్టితో, ప్రాచ్య సంస్కృతి యొక్క ఉద్గ్రంథముల దృష్టితో వ్యాఖ్యానించే ప్రయత్నము చెయ్యదగినదే. అలాగే సృష్టి ప్రారంభంలో వాయుగోళ విస్ఫోటనం జరిగిందని ఆధునిక విజ్ఞానం బిగ్ బ్యాంగ్ థియరీ అనే సిద్ధాంతంలో చెప్తుంది. ఈ స్ఫోటం గురించి హిరణ్య గర్భ సూక్తంలో వేదమంత్రాలు కూడా ఉన్నాయి. హిరణ్య గర్భం అంటే బంగారపు గుడ్డు అన్నమాట. హిరణ్య గర్భం విచ్ఛిన్నమై సృష్టి ప్రారంభం అయిందంటారు. శబ్దంతో పాటు కాంతి కూడా ఉత్పన్నమైంది. దీన్ని పురాణ దృష్టితో చూసినప్పుడు సృష్టిలయల వర్తులములో శివుని తాండవ నృత్యములో డమరుకము ద్వారా వెలువడిన తొలినాదము ఓం శబ్దమని కూడా వినవస్తుంది. నృత్తావసానే నటరాజరాజో ననాదఢక్కాం నవపంచవారం ఉద్ధర్తు కామః సనకాది సిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం. శివుడు డమరుకాన్ని మోగించినప్పుడు పుట్టిన శబ్దం ఉందే, అది అత్యంత శక్తివంతమైనది. బ్రహ్మ మానసపుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు నలుగురు ఆ శబ్దానికి దిగ్భ్రాంతులైపోయారు. ఆ శబ్దం ఏమిటి, ఎటునుంచి వచ్చింది అని తెలుసుకోవడానికి వాళ్లు ప్రయత్నించారు. చివరికి ఆ శక్తివంతమైన ధ్వని ఓంకారమని, శివసూత్రము నుండి వెలువడిన ఇది సృష్టి తొలినాదమని
ప్రణవ ఆదినాదమని గుర్తించారు. కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన వాజసనేయ సంహితలో తైత్తిరీయ ఉపనిషత్తు ఉంది. అందులో శబ్దము యొక్క ఉత్పత్తి మరియు ఉచ్చారణ గురించి తెలుసుకుంటాము. ఇందులోని శిక్షావల్లి ఈ శబ్దానికి పునాదులు వేస్తుంది. అది ఏం చెబుతోందంటే, శిక్షాం వ్యాఖ్యాస్యామః వర్ణస్వరః మాత్రాబలం సామసంతానః. గురువు శిష్యుడికి బోధించే విధానాన్ని చెబుతుంది. శిక్షావల్లి అంటే అదే. అది శిక్షణా విధానాన్ని చెబుతుంది. గురువు పలికేది ఉచ్చారణ, శిష్యుడు పలికేది అనురుచ్చారణ అంటే తిరిగి పలకడమన్నమాట. ఈ పద్ధతిలో శబ్దాన్ని పలికే విధానాన్ని శాస్త్రీయంగా చెప్పడం జరుగుతుంది. గురువంటాడు, శిక్షాం వ్యాఖ్యాస్యామః అంటే నేను వివరంగా చెబుతాను అని అర్థం. వర్ణస్వరాల గురించి అతను చెబుతాడు. వర్ణం అంటే హల్లు, క, ఖ, గ, ఘ మొదలైనవి. స్వరం అంటే అచ్చు, ఆ నుండి అహ దాకా. ఉచ్చారణలన్నీ అచ్చుల సహాయంతోనే సాధ్యమవుతాయి. మాత్రాబలం అని ఒక మాట ఉంది. మాత్ర అంటే ఒక కొలత, ఒక ప్రమాణం, ఒక యూనిట్ అని కూడా అనుకోవచ్చు. బలం అంటే శక్తి, ఆధారమన్నమాట. సామ అంటే నిరంతరంగా సమవృత్తిలో సాగే ధ్వని. శాంతిపాఠంలో కూడా సామ అనే శబ్దానికి ఒక ప్రత్యేక స్థానమిస్తాము. సా మా శాంతిః అని అంటాం. మాత్ర అనేది కాలప్రమాణాన్ని గురించి చెబుతుంది. అది మాత్రాబలం. ఇప్పుడు మాత్రను గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అక్షర ఉపనిషత్ చెబుతుంది, ఏకమాత్రో భవేత్ హ్రస్వః ద్విమాత్రో దీర్ఘ ఉచ్యతే త్రిమాత్రస్తు ప్లుతో జ్ఞేయః వ్యంజనం త్వర్ధమాత్రకం. స్వరానికి 3 స్థాయిలుంటాయి. అవి హ్రస్వం, దీర్ఘం మరియు ప్లుతం. ప్రతి స్థాయిలో ఒక నిర్దిష్ట కాల ప్రమాణం ఉంటుంది. ఈ కాల ప్రమాణాన్ని గురించి మాత్ర చెబుతుంది. ఉదాహరణకు అ అనే స్వరాన్ని తీసుకుందాం. దీన్ని పలకడానికి 1 సెకను కాలం తీసుకుంటే ఇది ఏకమాత్ర. ఆ అన్నామనుకోండి, అది 2 సెకండ్ల కాలం తీసుకుంటుంది. కాలం రెట్టింపు అయిందన్నమాట. దీన్ని ద్విమాత్ర అంటాం. ప్లుతం అనేది త్రిమాత్ర అంటే కాలం హ్రస్వదీర్ఘాలను దాటిపోతుంది. ఒక చిన్న పిల్లవాడు ఆపకుండా ఊ ఊ ఊ అని ఏడిస్తే అక్కడ ప్లుతం వినిపిస్తుంది. అలాగే మీరేదైనా రాగాలు తీస్తూ పాటలు పాడుతున్నప్పుడు ప్లుతాన్ని ఉపయోగిస్తారు. వ్యంజనాలు లేదా హల్లులు పూర్తి సమయంలో కాకుండా అర్ధ సమయంలో పలకబడతాయి. మాత్రల ఆధారంగా, అచ్చుల ఆధారంగా ఉన్నప్పుడు మాత్రమే హల్లు అనేదానిని పూర్తిగా పలకడానికి వీలవుతుంది. స్వర మాత్రల సంయోజనంతో సామ రూపొందుతుంది. బలం అంటే శక్తి, అంటే ఆధారం. సామ అంటే ఒక కోమలమైన నిరంతర ధ్వని, అంటే స్మూత్, కంటిన్యూయస్, అనలాగస్ సౌండ్ అన్నమాట. ఇస్లాం మతంలోని సూఫీ భక్తి సంప్రదాయంలో సమా అని దీనిని పిలుస్తారు. సమా అనేది మనసును అల్లాతో సంలీనం చేస్తుంది. కాబట్టి స్వరము, వర్ణము రెండూ కూడా మాత్ర ఆధారముతో సామను సృష్టిస్తాయి. లా ఇలాహి హిల్లల్లా. దీనిలో కూడా వ్యాకరణం ఉంది. వేద పఠనాల్లో మంత్రాలు పలికే విధానముంది. దీన్ని సస్వరం అంటాం. వేదాల్లో స్వరస్థాయి మారుతూ ఉంటుంది. ఋగ్వేదానికి 4 స్వరాలున్నాయి. యజుర్వేదానికి 4 స్వరాలున్నాయి. సామవేదానికి 7 స్వరాలు, అథర్వణ వేదానికి 8 స్వరాలు ఉన్నాయి. ఇది వేద పఠన వ్యాకరణం. అలాగే ఇస్లాం ధర్మంలో కూడా ఖురాన్ పఠన వ్యాకరణాన్ని తౌజీద్ లేదా తజ్వీర్ అంటారు. క్రైస్తవ మతంలో కూడా స్వరస్థాయిలలాగానే గ్రెగేరియన్ చాంటింగ్స్ అంటే ప్రభువు గురించిన ప్రార్థనలు ఉన్నాయి. ఇందులో వాళ్ళు
ఒక టేప్ విధానాన్ని అనుసరిస్తారు. ఇప్పుడు మళ్లీ వేదస్వరాలకు వద్దాం. వేద పఠనంలో స్వరం ఉదాత్త, అనుదాత్త, స్వరిత, ప్రచయ అని 4 స్థాయిల్లో ఉంటుంది. వీటిని ఉదాత్త అంటే సాధారణ స్థాయి, అనుదాత్త అంటే క్రింది స్థాయి, స్వరిత అంటే పై స్థాయి మరియు ప్రచయ అంటే అసాధారణ స్థాయి అని అనుకోవచ్చు. ఇలాగా శబ్దం 4 స్థాయిల్లో పలుకబడుతుంది. ఈ 4 స్వర స్థాయిలతో మీరు ప్రకంపనలను, శబ్ద సంయోజనాన్ని సృష్టించగలరు. ఉదాహరణకు ఋగ్వేదంలోని ఒక మంత్రంలో అ అనుదాత్తంగాను, మీ ప్రచయంగాను ఉచ్చరించబడుతుంది. అగ్నిమీళే పురోహితం. ఇక్కడ ఆ అనే శబ్దం అనుదాత్తం, మీ అనే శబ్దం ప్రచయం. ఎందుకంటే ఈ శబ్దాన్ని విస్తరించి మీళే అని అంటున్నాం. ఈ శబ్దాలు ఋగ్వేద మంత్రాలు. మంత్రాలంటే ఏమిటి? మననా త్రాయతే మంత్రః, మనః త్రాయతే ఇతి మంత్రః. మనః అంటే మనస్సు, త్రాయతే అంటే కాపాడేది అని. మనసును ఏది రక్షిస్తుందో అది మంత్రం. క్షతం త్రాయతే ఇతి క్షత్రియః. న్యాయమార్గములో మీకు కలిగే అఘాతాల నుంచి ఎవరు తప్పిస్తారో అతడు క్షత్రియుడు. మనః త్రాయతే ఇతి మంత్రః. మనస్సుకు కలిగే అఘాతాల నుంచి ఏది రక్షిస్తుందో అది మంత్రం. సంస్కృతంలో ఒకే శబ్దానికి అనేకానేక అర్థాలు వస్తాయి. మనః అంటే మనస్సు, త్ర అంటే టు లిబరేట్ లేదా ముక్తి కలిగించే క్రియ. మనః త్ర మంత్ర. మనస్సుకు ప్రాపంచిక వస్తువుల నుండి ఒక నిశ్చిత స్థితి అనే ముసుగు మూస్తుంది. ఇలాంటి ముసుగును తీసివేసే లేదా ముక్తి కలిగించే అంటే టు లిబరేట్ ద మెటీరియల్లీ కండిషన్డ్ మైండ్. ప్రాపంచిక వస్తుస్థితి అనే ఈ ముసుగులో ఉన్న మనస్సుకు దాని నుంచి విడుదల కలిగించేవి మంత్రాలు. లేదా మంత్రాలు అంటే ఒక విధమైన అచింత్యమైన, అలౌకికమైన, జ్ఞానగమ్యమైన, అనుభవాతీతమైన కంపనలు. ఈ కంపనలకు మనస్సును ప్రాపంచిక వస్తుస్థితి నుంచి ముక్తి కలిగించగలిగే విశేషమైన శక్తి ఉంది. ఈ మంత్రాలను ఎవరు సృష్టించారు? ఈ మంత్రాలను ఎవరు ఉచ్చరించారు? సిద్ధపురుషులు తమ తపశ్శక్తి మూలకంగా దీన్ని సాధించి మంత్రాలను సృష్టించారు. తపస్సు మూలంగా పొందిన ఈ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తి యొక్క జ్ఞానమూలాంకురంగా నిరంతరం శిష్యులకు తెలుపుతూ వచ్చారు. అలాంటి ఒక మంత్రం ఇదం జగత్ నామరూపం. జగత్, విశ్వం యొక్క నిశ్చిత రూపం అంటే ఏమిటి? అంటే విశ్వంలో మనం వేటిని చూస్తాం? చెట్టును చూస్తాం, మొక్కను చూస్తాం, చంద్రుణ్ణి చూస్తాం, సూర్యుణ్ణి చూస్తాం, మనిషిని చూస్తాం. అన్నిటికీ ఒక వస్తురూపమైన ఆకారం ఉంది. ఈ వస్తురూపం యొక్క ఆకారం ఏముందో అది మనసులో కూర్చుంటుంది. ఈ ఆకారానికి ఒక శబ్దం కూడా ఉంది, లేదా దానిని మనం నామం అని కూడా అంటున్నాం. దీని నుంచి ఇదం జగత్ నామరూపం. విశ్వం యొక్క సాక్షాత్కారం ఏముందో అది నామరూపాలను కలిగి ఉంది. అంటే విశ్వం యొక్క సత్యస్వరూపం దీనిలో సాక్షాత్కరిస్తుంది. మనిషి యొక్క అతిసూక్ష్మ అండాంశాన్ని అంటే మైక్రోకాజంని గ్రహించండి. అందులో సతతము చిత్తవృత్తిగొంటుంది. చిత్తవృత్తి అంటే ఏమిటి? మనసులో ఆలోచనల తరంగాలు సతతము పుడుతూనే ఉంటాయి. ఇప్పుడు ఒక బకెట్లో నీరుంచి ఒక రాయిని వేస్తే అక్కడ అలలను సృష్టించవచ్చు. అలలను సృష్టించడం ఒకటే కాదు, ఆ అలలు నిరంతరం ఉండాలి. కొళాయిలో బొట్టు బొట్టుగా పడే నీటి బిందువు ఎలా నీటి అలలను నిరంతరంగా సృష్టిస్తుందో అలాగే చిత్తవృత్తి జరుగుతున్నప్పుడు ఆలోచనా తరంగాలు నిరంతరంగా కలుగుతుంటాయి. ఆలోచనా తరంగాలు పుట్టాలంటే దానికి ఒక నామము, రూపము రెండూ కావాలి. అంటే నేను మనసులో నేను కారులో ప్రయాణం చెయ్యాలి అన్నప్పుడు కారు అనగానే
కారు యొక్క రూపం వస్తుంది. నేను బొబ్బట్లు తినాలి, అరిసెలు తినాలి అనుకోగానే పంచేంద్రియాల ద్వారా వాటి రుచి స్ఫురిస్తుంది. ఇలా ఒక శబ్దముతో పాటు ఒక రూపం చిత్తవృత్తిలో తోడుగా నడుస్తూ ఉంటాయి. ఈ చిత్తవృత్తి అనేది మనిషి యొక్క అండాంశంలో కనిపించినట్టే ఒక సువ్యవస్థితమైన విశ్వంలో భారీ ప్రమాణాన అంటే మ్యాక్రోకాజంలో గోచరిస్తుంది. ఇక్కడ కూడా విశ్వ సాక్షాత్కారము చిత్తవృత్తి ద్వారా సతతముగా సృష్టి రూపముగా జరుగుతూ ఉంటుంది. యథా ఏకేన మృత్పిండేన సర్వం మృన్మయం విజ్ఞాతం స్యాత్. బంకమట్టి భూమిని మీరు చూసినప్పుడు ఒక పిడికెడు బంకమట్టిని మీరు తీసుకొని దాని గుణగణాలను విశ్లేషణ చేసినప్పుడు ఏ గుణాలు ఒక పిడికెడు బంకమట్టిలో ఉన్నాయో అవే గుణాలు మొత్తం బంకమట్టి భూమిలో మీరు చూడవచ్చు. అలాగే మనిషి యొక్క అండాంశపు జ్ఞానం బ్రహ్మాండపు జ్ఞానం వైపుకు మనలను తీసుకుని పోవచ్చు. అంటే నాలెడ్జ్ ఆఫ్ ద మైక్రోకాజం లీడ్స్ అస్ టువర్డ్స్ మ్యాక్రోకాజం. అయితే రూపమనేది వెలుపలి వలయం లేదా వల్కము వంటిది. దాని లోపల నామం లేదా లోపలి సారం ఉంటుంది. శరీరం ఆకారమైతే లేదా స్వరూపమైతే మనస్సు అంతఃకరణమవుతుంది లేదా నామమవుతుంది. మాటకు శక్తిని ఇచ్చే ఈ శబ్ద సంకేతాలు విశ్వవ్యాప్తమై నామరూపాలను లోగొని ఉంది. చిత్త సాక్షాత్కారం శబ్దాలలో వెలిజిమ్ముతుంది అంటే గోచరమవుతుంది. నామరూపాలను చిత్తవృత్తి లోగొని ఉంది. అలాగే సృష్టికర్త బ్రహ్మ తన చిత్తవృత్తి మూలకంగా మానస సృష్టిని ప్రారంభిస్తాడు. అది మనసు నుండి జనించిన పూర్ణ సృష్టి. దీన్ని మనం హిరణ్యగర్భ సూక్తంలో సహా చూడవచ్చు. హిరణ్యగర్భః సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్. హిరణ్యగర్భం విచ్ఛిన్నమైనప్పుడు వెలుగుతో పాటు శబ్దం ఉత్పత్తి అయింది. స్ఫోటంలో ఇంద్రియగోచరంగా అభివ్యక్తి పొందిన విశ్వం స్వరూపమైతే దాని నేపథ్యంలో అభివ్యక్తము కాని స్ఫోటము యొక్క శబ్దం నామమవుతుంది. అదియే శబ్ద సాక్షాత్కారం, సృష్టి యొక్క తొలి నాదం. అది ఓంకారం. అందుకే ఓంకారాన్ని శబ్ద బ్రహ్మ అని అంటాము. ఈ మాటను సెయింట్ జాన్ సువార్తలో కూడా చక్కగా వర్ణించారు. In the beginning, the Word was there. The Word was with God, and the Word was God. అంటే ప్రారంభంలో శబ్దం ఉండేది. ఆ శబ్దం భగవంతునితో ఉండేది. ఆ తర్వాత శబ్దమే భగవంతుడయ్యింది అనే మాటను సెయింట్ జాన్ గాస్పెల్ చెబుతుంది. ఈ నిరంతరమైన స్ఫోటం అనేది అన్ని భావాలకు, అన్ని నామరూపాలకు నిరంతరమైన వస్తువవుతుంది. ఇలాంటి శక్తి మూలకంగా సృష్టి చేసే భగవంతుడు స్ఫోటమై నిశ్చిత స్థితిని చేరి ఇంద్రియ పరిగ్రహమైన విశ్వం యొక్క రూపంలో బహిర్గతమవుతాడు. ఈ స్ఫోటన సాధ్యమయ్యే ఒకే ఒక శబ్దం ఓంకారం. అందువల్ల స్ఫోటనను, ఓంకారాన్ని వేరు చేయడానికి సాధ్యం కాదు. అండాంశ స్థాయిలో అంటే మైక్రోకాజం లెవెల్లో శబ్దాన్ని, భావాలను ఎలా వేరు చేయడం వీలు కాదో అలాగే బ్రహ్మాండ స్థాయిలోనూ అంటే మ్యాక్రోకాజం లెవెల్లోనూ విశ్వ సాక్షాత్కారాన్ని, అలాగే సృష్టి తొలినాదమైన స్ఫోటన రూపంలో వెలువడిన ఓంకారాన్ని వేరుచేసి చూడడం వీలు కాదు. కాబట్టి ఓంకారమనేది అన్ని శబ్దాల కంటే పవిత్రమైన శబ్దమవుతుంది. అన్ని నామరూపాలకు తల్లి వంటిదవుతుంది. శబ్దబ్రహ్మ రూపంలో సృష్టి ప్రథమ శబ్దమవుతుంది. నాదబ్రహ్మ రూపంలో సకల సంగీతానికి మూలస్రోతమవుతుంది. ఈ మాటలను ఉపనిషత్తుల దృష్టి నుంచి గమనించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మహానారాయణోపనిషత్తు ఓంకారం గురించి చెప్పింది. అందులో ఇలా ఉంది: అకార ఉకార మకార ఇతి తాన్ ఏకదా సమభరత్ తదేతదోమితి. ఓంకారం అకార, ఉకార, మకారాల నుండి ఉద్భవిస్తుంది అనే ప్రస్తావన వస్తుంది. ఈ అకార, ఉకార, మకారాలను ఆది గ్రంథి, మధ్య గ్రంథి, అంత్యగ్రంథి అని కూడా అంటారు.
ఈ మూడింటిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు సమానంగా భావించి చెబుతారు. అందువల్ల ఓంకారంలో త్రిమూర్తులు ఆసీనులై ఉన్నారని కూడా చెబుతారు. అంతేకాక నేను ముందుగా ప్రస్తావించినట్టుగా స్వరము, వ్యంజనము సంయోజనం పొంది శబ్దోత్పత్తి జరుగుతుంది. కనిష్ఠ ప్రమాణంలో ఉండే సమయపు కొలత దీనికి ఆధారం. అన్ని శబ్దాలలోనూ స్వరం ఒకటుంది, అలాగే వ్యంజనం కూడా ఒకటుంది, మాత్ర ఆధారం కూడా ఉంది. అయితే మహానారాయణోపనిషత్తు ప్రకారం అకార, ఉకార, మకారాలలో ఆ, ఉ రెండు స్వరాలు, మ వ్యంజనం. ఈ క్రమాన్ని లేదా సంయోజనాన్ని గమనిస్తే అన్ని శబ్దాలను మించిన సంయోజనం ఓంకారంలో మాత్రమే గరిష్ఠ సంయోజనాల రూపాలలో వెలిజిమ్మి వస్తుంది. ఛాందోగ్యోపనిషత్తులో వివేచనా శక్తి లేదా ఆత్మసాక్షి గురించిన మాట ఉంది. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవత బ్రహ్మ ఇత్యార్షం గాయత్రీ ఛందః పరమాత్మా స్వరూపం. ఓం అనే అక్షరంలో స్వయంగా బ్రహ్మ నిక్షిప్తమై ఉన్నాడు. ఇక్కడ బ్రహ్మ అంటే ఆత్మసాక్షి లేదా వివేచనా శక్తి అని అర్థం. అంటే ఓంకారంలో అన్నీ ఇమిడి ఉన్నాయి. దీనిని గాయత్రీ మంత్రానికి సమంగా భావిస్తారు. ఓంకారంలో అకార, ఉకార, మకారాలనే 3 భాగాలను త్రిపదా గాయత్రిలోని 3 భాగాలకు సమంగా చెప్పవచ్చు. మాండూక్యోపనిషత్తులో ఓం అనేది కాలాతీతమైనది అనే ప్రస్తావన వస్తుంది. ఓమిత్యేదక్షరమిదగం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం భవద్భవిష్యదితి సర్వం ఓంకార ఏవ యచ్చాన్యత్రికాలాతీతం తదప్యోంకార ఏవ. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు 3 ఓంకారంలో అణిగి ఉన్నాయి. కాబట్టి ఓం అనే శబ్దం కాలాతీతమైనది. మాండూక్య అంటే మండూకస్య భావః ఇతి మాండూక్యః. తమ మనస్సును కేంద్రీకరించాలంటే మండూకం అంటే కప్పలాగా నీవు కూర్చుంటే వీలవుతుందని అర్థం. ఈ మాండూక్యోపనిషత్తు ఓంకారాన్ని గురించి, ధ్యానం గురించి, జపం గురించి చాలా విషయాలను తెలుపుతుంది. ముండకోపనిషత్తులో ఓంకారాన్ని ప్రణవం అన్నారు. ప్రణవం అంటే ఏమిటి? ప్ర ప్లస్ నవ. ప్ర అనేది సంస్కృత భాషలోని 22 ఉపసర్గలలో ఒకటి. నవ అంటే కొత్తది. ప్రణవమంటే నిత్యనూతనమైనది, నిరంతరమైనది, అనంతమైనది అని అర్థం వస్తుంది. ప్రణవో ధనుషరో హ్యాత్మా బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయో భవేత్. ముండకంలో ప్రణవాన్ని ధనుస్సుతో అంటే విల్లుతో సమంగా పోల్చి చెప్పబడింది. మన లక్ష్యం బ్రహ్మజ్ఞానాన్ని పొందడం లేదా ఆత్మసాక్షిని, వివేచనా శక్తిని చేరుకోవడం. అది మన గురి. దానికి బాణాన్ని వదలాలి. బాణం వ్యక్తిగతమైనది. ధనుస్సు యొక్క అవలంబన దానికి కావాలి. మనకు ఏది ఆధారం? ఓంకారమే. ప్రణవాన్ని ధనుస్సులాగా చేసుకుని లక్ష్యాన్ని అంటే బ్రహ్మను అంటే అంతిమమైన వివేచనాశక్తినే గురిగా పెట్టుకొని మీ ఆత్మను బాణంగా ఉపయోగించాలి. గురి తప్పక మనం దాన్ని భేదించాలి. అలా చేసినప్పుడు మన ఆత్మ పరమాత్మలో లీనమయ్యే సాధ్యత ఉంది. ముండకంలో వచ్చే అప్రమత్తేన అనే మాటకు గురి తప్పక అని అర్థం. ప్రమత్తేన అంటే గురి తప్పడం, అప్రమత్తేన అంటే గురి తప్పక దానిని భేదించడం. బాణానికి కావలసిన వేగాన్ని ధనుస్సు మాత్రమే ఇవ్వగలదు. ఓంకార రూపంలో ఉండే ధనుస్సును ఉపయోగించి ఆత్మను బాణంలాగా చేసుకుని గురిని లేదా లక్ష్యాన్ని తప్పక భేదించాల్సి ఉంది. కఠోపనిషత్తులో యముడు, నచికేతుడు చేసిన సంవాదంలో కూడా ఓంకారం గురించి చర్చ ఉంది. కఠోపనిషత్తులో నాయకుడు బాలుడైన నచికేతుడు. ఆత్మజ్ఞానం కోసం యముడి వద్దకు వెళ్ళినప్పుడు ఇద్దరి మధ్య ఓంకారం గురించి చర్చ వస్తుంది.
సర్వే వేద యత్పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి ఓం ఇత్యేతత్. యమధర్మరాజు సంక్షిప్తంగా జీవన రహస్యాన్ని తెలియపరిచాడు. ఏ వేదాల సారాంశాన్ని లేదా ఏ తపోమూలంగా మనం బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నామో దాని సారాంశమేమిటంటే అది ఓం అనే గురి మాత్రమే. మళ్ళీ పరమమైనది ఏమిటి అని తెలుపుతూ ఏతధ్యేవాక్షరం బ్రహ్మ ఏతధ్యేవాక్షరం పరం ఏతధ్యేవాక్షరం జ్ఞాత్వా యో యదిచ్ఛతి తస్య తత్. ఓం అనే ఈ అక్షరం అన్నిటికంటే పరమమైనది. ఓం అనే ఈ అక్షరం బ్రహ్మ కూడా. ఓం అనే ఈ అక్షరం యొక్క అర్థాన్ని తెలిసినవాడు తనకి ఏమి కావాలో దాన్ని పొందుతాడు అనే మాటను యముడు నచికేతునికి తెలుపుతాడు. ఏతదాలంబనం శ్రేష్టం ఏతదాలంబనం పరం ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. ఓం అనేది సర్వోన్నత సంకేతం, అత్యున్నత ఆధారం. దీని అర్థం చేసుకున్నవారు బ్రహ్మస్థానంలోనే ఉంటారని యముడు మరీ మరీ వివరించి చెబుతాడు. దీని అర్థాన్ని గ్రహించిన వ్యక్తి యొక్క ఆకాంక్షలు తప్పకుండా సిద్ధిస్తాయనే ప్రస్తావన కూడా వస్తుంది. ఋగ్వేదంలో ఉండే వామదేవ ఋషి మంత్రాలు చాలా ప్రసిద్ధమైనవి. ఓం శబ్ద సంకేతాన్ని పరప్రణవ అనే మాటలతో వర్ణిస్తారు. ఓంకారాన్ని సముద్రం, అపరిమితం, రూపరహితం, సర్వవ్యాపి ఇత్యాది శబ్దాలతో వర్ణిస్తారు. ఓంకారాన్ని సముద్రతుల్యంగా భావిస్తారు. సముద్రంలో దూరం నుండి వచ్చే అలల ఎగసిపాటు ఎలాంటిదో అలాగే సృష్టిలయలు అలల్లాగా ఉంటాయి. సముద్రం అమృతతుల్యమైనది కాబట్టి ఈ మరలివచ్చిన అలలు అమృతానికి సమానమైనవి. సముద్రాత్ ఊర్మిర్మధుమాంగ్ ఉదారత్ ఉపాంశునా సమ అమృతత్వం ఆనఠ. ఈ విధంగా వామదేవ ఋషి యొక్క మంత్రాలు ఓంకారాన్ని సముద్రంతో పోల్చుతాయి. శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఓంకారం గురించి చెబుతూ చాలా అందమైన సన్నివేశమొకటి కనిపిస్తుంది. యజ్ఞయాగాదులలో మనం అగ్నికార్యాన్ని చేయాలి. దానికోసం నిప్పు రగిలించాలి. అరణులను ఉపయోగించి నిప్పును ఉత్పత్తి చేస్తాము. అరణి అంటే ఒక చెకుముకి పుల్ల. 2 అరణులను రుద్ది ఘర్షణ కలిగిస్తే ఆ చర్య నుండి నిప్పు ఉద్భవిస్తుంది. ఈ ఘర్షణ క్రియను ధ్యానానికి సంకేతంగా ఉపయోగించడం జరిగింది. వ్యక్తి శరీరం ఒక అరణి అయితే ఓంకారం ఇంకో అరణి అన్నమాట. ఆత్మానం అరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిం ధ్యాన నిర్మథనాభ్యాసాత్ దేవం పశ్యే నిగూఢవత్. అంటే వ్యక్తి శరీరం ఒక అరణి అయి ఓంకారం ఇంకొక అరణి అయి అగ్నిని పుట్టించే క్రియను సూచిస్తుంది. దీనిలో సార్థకత ఉంది. గోపథ బ్రాహ్మణంలో దీనికంటే భిన్నమైన ఆయామాన్ని సూచించడం జరిగింది. వేదాల భాగమైన గోపథ బ్రాహ్మణంలో అన్నిటికంటే భిన్నమైన కొత్త కోణాన్ని తెలపడం జరిగింది. ఆత్మభైషజ్యం ఆత్మకైవల్యం ఓంకారః. భవం యొక్క ద్వంద్వాలకు లేదా అస్తిత్వం యొక్క నిరంతర సంఘర్షణలకు ఓంకారం పరిహారాన్ని కలిగిస్తుంది. ఒక కాలువను దాటడానికి తెప్పను ఉపయోగించినట్టే అస్తిత్వ క్లేశాలను దాటడానికి ప్రణవాన్ని ఒక తెప్పలాగా ఉపయోగించవచ్చు. అమృతం వై ప్రణవః అమృతేనైవ తన్మృత్యుం తరతి తద్యథా మంత్రేణ వాగర్థం సంక్రమేత ఏవం తత్ ప్రణవేనాపసంతనోతి. అంటే ప్రణవం లేదా ఓంకారం మన అస్తిత్వ క్లేశాలను దాటడానికి సాధనమవుతుంది. ప్రశ్నోపనిషత్తులో ఓం అనేది అవినాశమైనదని నిర్వికల్ప శబ్దమని పిలవబడింది. తైత్రీయ ఉపనిషత్తులో ఓంకారాన్ని ఒక శక్తిగా, ఒక ప్రభుత్వముగా, ఒక భావోద్వేగముగా, అంతులేని తనానికి ప్రతీకగా దర్శించడం జరిగింది. యశ్చందసాం వృషభో విశ్వరూపః. వృషభం అంటే ఎద్దు. అది శక్తి లేదా ప్రభుత్వం
లేదా బలం అనేవాటికి సంకేతంగా ఉంది. ఓం అనేది ఈ వృషభంతో పోల్చబడింది. యహ ఛందసాం ఋషభః. యహ అంటే ఈ ఓంకారం, ఛందసాం అంటే అన్ని వేదాలకు, ఋషభః అంటే నాయకుని వంటిది. పతంజలి యోగసూత్రాలలో ఓంకారాన్ని ఈశ్వర ప్రణిధాన సందర్భంలో ప్రయోగించడం జరిగింది. భక్తిపూర్వకంగా మనం దేవుడిని సమీపించే మార్గం ఈశ్వర ప్రణిధానం. యోగః చిత్తవృత్తి నిరోధః. మనస్సు యొక్క చాంచల్యాన్ని నిలువచేసేది యోగం. ఒక చోట నిలువకుండా తిరిగే మనస్సును పట్టి నిలిపినప్పుడు అది యోగమవుతుంది. పూర్వాగ్రహ పీడితులం కాకుండా చిత్తభ్రమణ రహితులమై మనం మనస్సును కేంద్రీకరిస్తే ఓంకారంతో మన అంతర్వేదనలు, సంఘర్షణలు నాశనమవుతాయనే మాటను పతంజలి యోగసూత్రం తెలియజేస్తుంది. క్లేశకర్మ విపాకాశయైరపరామృష్టః పురుష విశేష ఈశ్వరః. క్లేశకర్మలను దూరం చేసుకునే దారి ఏమిటి? ఆత్మ సంయమనం ద్వారా, ధర్మ ప్రక్రియల ద్వారా, భగవంతుని మీది శ్రద్ధాయుక్త గమనం ద్వారా సాధించవచ్చునని యోగ గ్రంథం వివరిస్తుంది. భగవద్గీతలో అక్షరాణాం అకారోస్మి అని ఉంది. అంటే ఏమిటంటే అన్ని అక్షరాలలో ఓం ప్రథమము మరియు పవిత్రమైన శబ్దం. ఈ శబ్ద సత్యం యొక్క గోచర రూపమే విశ్వము. విశ్వములోని శబ్దము యొక్క సమరూపమైన మొత్తమే ఓం శబ్దము. అకారం, ఉకారం, మకారం అనే శబ్దాలు కూడి ఓంకారం రూపొందింది. ఓం అనే ఏకాక్షర శబ్దములో ఆ అనేది ప్రథమ అక్షరం, ప్రథమ ఘట్టము మరియు అది బ్రహ్మకు సమానముగా పరిగణింపబడుతుంది. అందువల్ల అక్షరాణాం అకారోస్మి అన్న భగవంతుని వాక్కులు ఓం అనే శబ్దసత్యము యొక్క అభివ్యక్త రూపము. ముందుకు చెబుతూ ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. భగవద్గీత 17వ అధ్యాయంలోని ఈ శ్లోకం ఓం తత్సత్ బ్రహ్మ యొక్క 3 పదవులను గురించి ఘోషిస్తుంది. బ్రాహ్మణ, వేద, యజ్ఞాల విస్తృతిని సూచిస్తుంది. పూర్వ సంస్కృతిలోని కొన్ని ధర్మాలలో ఓం గురించి ఏం చెప్పారో గమనిద్దాం. మహాయాన బౌద్ధ ధర్మంలో ప్రసిద్ధమైనది వజ్రజపం. ఓం మణిపద్మేహుం. ఓంకారం ఉచ్ఛ్వాసంగా ప్రారంభమయ్యే మంత్రం ఇది. ఊపిరిని నిలుపుకోవడానికి ఇది ఆహ్ అని పరివర్తన చెందుతుంది. నిశ్వాసానికి హుం అనే రూపాంతరం పొందుతుంది. ఓం అనేది కంఠకేంద్రం అంటే విశుద్ధమని, ఆహ్ అనేది నాభికేంద్రం అంటే మణిపూరమని, హుం అనేది హృదయ కేంద్రం అంటే అనాహతమని విశ్లేషించే పద్ధతి కూడా ఉంది. ఓం ఎరుపు రంగులోనూ, ఆహ్ పసుపు రంగులోనూ, హుం నీలం కలిసిన నలుపు వన్నె అంటే సముద్రపు రంగులోనూ ఉంటుందని గ్రహించారు. ఓం మణిపద్మేహుం అనే వజ్రయాన జపంలోని 3 భాగాలను కాయ, వాచ, మనస అనే శబ్దాలతో సమంగా చెప్పబడింది. కాయం అస్తిత్వం లేదా భౌతికత, వాచ అభివ్యక్తి లేదా శబ్దం, మనస అంటే చిత్త ప్రజ్ఞ. ఈ 3 అంశాల నుండి ఓం, ఆహ్, హుం అనేవి వెలిజిమ్ముతాయి. జైన ధర్మంలో నమోకార మంత్రం చాలా శ్రేష్టమైనది. మంగళ కార్యాలలో ఆది మంగళం లేదా నిబద్ధ మంగళాలకు మంత్రం ఇలా ఉంది. ఏసో పంచనమోక్కారో సవ్వ పాపప్పనాశనో మంగళానాంచ సవ్వేసిం ఫడమం హోయి మంగళం. ఓం అంటే ఆదిమంగళం లేదా నిబద్ధ మంగళం. ఈ నమోకార మంత్రం సవ్వ పాపప్పనాశనం, అన్ని పాపాలను నాశనం చేస్తుంది. ఇది నిత్య పూజలో ప్రయోగింపబడుతుంది. ఓం అన్ని మంగళాలలోకి ఆది మంగళం, సృష్టి యొక్క మొదటి మంగళం. ఓం నమో అరిహంతాణాం, ఓం నమో సిద్ధాణాం, ఓం నమో ఆయిర్యాణాం, ఓం నమో ఊజ్ఞాయాణాం, ఓం నమో లోయ సవ్వసాహూణాం. పంచ నమోకార మంత్రం అరిహంతాణాం అంటే అరిహంతకు,
సిద్ధాణాం అంటే సిద్ధులకు, ఆయర్యాణాం ఆయర్య అంటే ఆచార్యులకు, ఉవుజ్ఞాయాణాం ఉవుజ్ఞాయ అంటే ఉపాధ్యాయులకు, లెవ్వసవ్వ సాహూణాం అంటే సాధువులు అంటే రుజుమార్గంలో నడిచే సజ్జనులకు నమస్కారం చెప్పే మంత్రం. ఈ మంత్రం ఓంకారం నుంచే ప్రారంభమవుతుంది. ఆది మంగళమైన, శ్రేష్ఠ మంగళమైన ఈ నమోకార మంత్రాన్ని తెలియని జైనులు లేరు. దిగంబరులు, శ్వేతాంబరులు, స్థానకులు అందరూ ఈ మంత్రాన్ని అనుసరిస్తారు. ధవళటీకా గ్రంథంలో అలాగే ఖండాగమ సూత్రాల్లోనూ ఈ మంత్రం గురించిన చర్చ ఉంది. మహానారాయణ ఉపనిషత్తులోని అకార, ఉకార, మకారాలు అంటే ఆ ప్లస్ ఉ ప్లస్ మా సంయోజనాన్ని జైన ధర్మంలో ఇంకా పై స్థాయిలో పరిగణింపబడింది. జైన ధర్మం ప్రకారం ఓంకార శబ్ద సంయోజనం ఆ ప్లస్ ఆ ప్లస్ ఆ ప్లస్ ఉ ప్లస్ మా అంటే 4 స్వరాలు, ఒక వ్యంజనం కలిసి మహత్తరమైన సంయోజనాలు ఉద్భవిస్తాయి. ఇక్కడ 3 అకారాలు అంటే అరిహంత, అశరీర, ఆయర్యాలను సూచిస్తే ఉవుజ్ఞాయను, మకారం ముడిని సూచిస్తుంది. సిఖ్ ధర్మంలో కూడా ఓంకారానికి ఎంతో మహత్వం ఉంది. इक्योंकार सतनाम कर्ता पुरुष निर्भौ निर्वैर अकाल मूरत अजूनी सैभंग गुर प्रसाद जप आदि सच जुगादि सच है बे सच नानक होसे भे सच. ఎక్యోంకార్ సత్నాం అంటే దేవుడొక్కడే. ఆ దేవుణ్ణి చేరే మార్గం ఓంకారం ద్వారా మాత్రమే సాధ్యం. ఓంకారం ఒక వాహనమవుతుంది. ఇదే పరమసత్యం అంటే ఓం పరమసత్యం. సృష్టికర్త అయినవాడికి భయం లేదు, ద్వేషం లేదు. ఇది కాలాతీతమైనప్పటికీ సర్వవ్యాపి కూడా అయి ఉంది. అకాల్ మూరత్ కాలాతీతం. అజూని యోనుల్లో జన్మించినది కాదు. సైభంగ్ స్వయం ప్రకాశితమైనది. గుర్ ప్రసాద్ గురువు యొక్క కృప నుంచి వచ్చేది. ఆది సచ్, జుగాది సచ్, హేబి సచ్, నానక్ హోసీ భీ సచ్ అంటే ఆదిలో ఓంకారం సత్యమైనదై ఉండేది. ఇప్పటికీ కూడా అది సత్యమైనదే. నానక్ దేవుడు చెబుతారు, భవిష్యత్తులో కూడా ఇది సత్యమవుతుంది. ఎక్యోంకార్ అనే ఈ మూలమంత్రం సిఖ్ ధర్మము యొక్క పరమ భూమిక. ఓం శబ్దం యొక్క సరి అయిన ఉచ్చారణ నాభి నుండి ప్రారంభం కావాలి. నాద తను మనిషౌ. మనం శిశువులుగా ఉన్నప్పుడు నాభి యొక్క తంతువు మూలంగా అన్ని పోషకాలను పరిగ్రహిస్తాము. దానినుంచి ఓం ఉత్పత్తి నాభి నుంచి ప్రారంభమవుతుంది. నాభి, హృదయం, కంఠం ఈ 3 భాగాలు చేరి తనువై అది అకారానికి ప్రతీకగా నిలుస్తుంది. నాసిక ఉకారాన్ని అలాగే బుద్ధి మకారాన్ని సూచిస్తూ నిలుస్తాయి. ఓం శబ్ద సంకేతం యొక్క ఉచ్చారణ నాభి నుండి ప్రారంభమై కంఠం మరియు నాసికల మూలకంగా ఎదిగి మనసు మూలకంగా నిర్గమించాలి. అన్ని మంత్రాలు ఓంకారం నుంచే ఎందుకు ప్రారంభం కావాలి? ఓం శబ్దం శబ్దాల సృష్టిలో, విశ్వ సృష్టిలో తొలి శబ్దం. ఇది నాద బ్రహ్మ. దీని నుంచి అన్ని మంత్రాలు ప్రారంభమవుతాయి. మనం మన సంబంధాలను ఎలా కల్పించుకుంటాం? మన పూర్వీకుల నుండి లేదా పురాతన విశేషాల నుండి. ఉదాహరణకు, నా పేరు సివి గోపీనాథ్. నేను నా జన్మస్థలాన్ని, నా తండ్రి పేరును జతచేర్చి చెప్పుకుంటాను. నేను నా తండ్రిని చూశాను, తాతను చూశాను, ముత్తాతను చూడలేదు. అయినప్పటికీ ఆయన పేరును చెబుతాను. అన్ని శబ్దాల మూల శబ్దమై స్ఫోటం నుంచి సృష్టి అయిన ఓం శబ్దాన్ని మనం సంబంధమూలకంగా కల్పించుకుంటాము. దానినుంచే అన్ని మంత్రాలు ఆరంభమవుతాయి. ఓం గురుభ్యో నమః, ఓం గణేశాయ నమః, ఓం నమో అరిహంతాణాం. ఇలా అన్నీ ఓం నుంచే ఆరంభమవుతాయి. మన ప్రాచీన పద్ధతిలో మన పేరులో ఉట్టిపడుతున్న సంప్రదాయాన్ని, మన వేరులను మనం ప్రవరం అని చెప్పుకుంటాం.
భార్గవచ్యవన ఆప్నువాన ఔర్వ జామదగ్న పంచారుషేయ ప్రవరాన్విత శ్రీవత్సగోత్ర ఆపస్తంభసూత్ర యజుశాఖాధ్యాయీ గోపీనాథ శర్మ అహంభో అభివాదయే. నేను భార్గవ, చ్యవన, ఆప్నువాన, ఔర్వ, జమదగ్ని ఋషులను చూడలేదు. అయినప్పటికీ వారితో పాటు నా పేరును కల్పించుకుని చెబుతాను. అలాగే అన్ని శబ్దాలకు మూలశబ్దమైన ఓంకారాన్ని అన్ని వేదమంత్రాలలోనూ మూలశబ్దంగా మనం ఉపయోగిస్తాము. వేదమంత్రాలను చెప్పేటప్పుడు ప్రారంభంలోనూ చివరిలోనూ హరిహి ఓం అని చెప్పే సంప్రదాయం ఉంది. హరి అంటే గుర్రం, సూర్యుడు, విష్ణువు అని అర్థం. హి అంటే నిశ్చయంగా అని అర్థం. హరిహి ఓం అంటే ఓం శబ్దం నిశ్చయంగా అంతటా పరుచుకొని ఉందని, ప్రసరిస్తూ ఉందని, సర్వవ్యాపిగా ఉందని అర్థం. హి అనే అక్షరాన్ని ఉచ్చారణ చేసేటప్పుడు శక్తి యొక్క మట్టం పెరుగుతుంది. అంటే ఓం అనేది సర్వవ్యాపి అనే నిశ్చయం ఇక్కడ దృఢీకరిస్తున్నాము. భారతదేశంలోని అన్ని సంస్కృతుల వికాస పరిస్థితులలో అన్ని చోట్ల ఓం శబ్దం ఉపయోగింపబడింది. ఎప్పటికప్పుడు దేవుని గురించి అభిప్రాయాలను వ్యక్తపరిచేటప్పుడు ఓం శబ్దాన్ని ఏకదేవవాదులు, ద్విదేవవాదులు, ప్రత్యేకవాదులు, నాస్తికులు, ఆస్తికులు అందరూ ఉపయోగిస్తారు. ఈ విశ్లేషణను ముగించడానికి ముందు ఇంకోసారి మాండూక్య ఉపనిషత్తులోని ఉల్లేఖనలను స్మరించుకుందాం. మాండూక్య ఉపనిషత్తు చిన్న ఉపనిషత్తు అయినా తత్వ సిద్ధాంతాల దృష్ట్యా చాలా విలువైనది. ఓం ఒక అవినాశి శబ్దం మాత్రమే కాక సర్వము అదే అనే గ్రాహ్య విషయాన్ని అది సూచిస్తుంది. మాండూక్య ఉపనిషత్తుకు మూలాధారం అథర్వణ వేదం. కేవలం 12 మంత్రాలు మాత్రమే. దీనిని ముక్తిక ఉపనిషత్తు అని కూడా అంటారు. ముముక్షువుకు మాండూక్యం యొక్క అవసరం ఉంది. ముముక్షువు అంటే ఎవరు మోక్షాన్ని ధ్యేయంగా ఉంచుకుని సాధన చేస్తారో వారికి మాండూక్యం యొక్క అవసరం ఉంది. మాండూక్యం వారికి మోక్షద్వారాలను తెరుస్తుంది. ఆది శంకరాచార్యులు తమ భాష్యంలో మాండూక్య ఉపనిషత్తును వేదాంతార్థ సార సంగ్రహం అని వర్ణించారు. మాండూక్యంలో నిరాకార నిర్గుణ బ్రహ్మ నామరూపాలలో లేదా ఓంకార రూపంలో ప్రత్యక్షమైనాడనే మాట కూడా ఉంది. సర్వం హేతద్బ్రహ్మాయమాత్మా బ్రహ్మ సోయమాత్మా చతుష్పాత్. ఆత్మ యొక్క విచారం వచ్చినప్పుడు ఈ ఆత్మను 4 భాగాలలోనూ ఓంకారానికి పోల్చబడుతోంది. అకార, ఉకార, మకార మరియు అమాత్ర అనే 4 భాగాలను స్థూల, సూక్ష్మ, కారణ మరియు తుర్య అనే ఆత్మ యొక్క 4 అవస్థలతోనూ తుల్యం చేయడం జరుగుతోంది. అమాత్ర అనే శబ్దం 2 ఓంకారాల మధ్య వచ్చే కనిష్ట ప్రమాణం యొక్క సమయం కూడా లేని నిశ్శబ్దం. మాత్ర అంటే కనిష్ట ప్రమాణ సమయం. ఆ సమయం లేనిదే అమాత్ర. స్థూల భౌతికమైనది, సూక్ష్మము మనోవైజ్ఞానికమైనది, కారణ కారణతుల్యమైనది, తుర్యం ఇంద్రియాతీతమైనది, విశ్వాతీతమైనది. ఈ 4 ఆత్మస్థాయిలను అకార, ఉకార, మకార మరియు అమాత్రలతో తులనం చేయడం జరిగింది. అకార, ఉకార, మకార మరియు అమాత్రలను మనస్సు యొక్క 4 స్థాయిలు లేదా స్థితులతో పోల్చుతూ చతుష్పాదమని పిలుస్తూ తులనం చేస్తారు. జాగృతిగా ఉండే అవస్థ, స్వప్న కలలుగనే స్థితి, సుషుప్తి దీర్ఘనిద్రలో కలలులేని నిద్రలో ఉన్నప్పటికీ కూడా ఎప్పటికీ వివేచన లేదా జాగృతిలో ఉండే అవస్థ. తుర్యం పరమ వివేచన శక్తి లేదా ఆత్మశక్తి స్థాయి. ఇలాగా ఈ 4 స్థాయిలను ఓంకారంతో సమం చేయడం జరిగింది. భగవాన్ రామకృష్ణ పరమహంస పంథము యొక్క సన్యాసి శ్రేష్ఠులలో ఒక్కరైన స్వామి ముఖ్యానందగారు ఓంకారం గురించి చెప్పిన మాటలను తలుచుకుంటూ ఈ వ్యాఖ్యానాన్ని ముగిస్తాను.
ఓం అనేది అంతటా వ్యాపించిన సర్వతోముఖమైన వ్యక్తిగతము కాని పవిత్రమైన శబ్ద సంకేతం. అంతేకాదు పరమశ్రేష్టమైన దివ్యమైన సత్యస్థితి వాచకం. ఈ దివ్య సత్యస్థితి యొక్క స్వరూప లక్షణం సచ్చిదానందం, అంటే సత్ చిత్ ఆనందం. భవమనే అస్తిత్వము యొక్క సంపూర్ణ రూపంలో ఓంకారం సాక్షాత్కరిస్తుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.